అందరికీ నమస్కారం. నేను మీ నవీన్. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠానికైతే వెళ్ళబోతున్నాం. నేనైతే హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ శక్తిపీఠానికైతే వెళ్తున్నాను. మనకి హైదరాబాద్ నుంచి ఎటువంటి డైరెక్ట్ ట్రైన్స్ కొల్హాపూర్ శక్తిపీఠానికైతే లేదు. సో నేనైతే బస్‌కైతే ట్రావెల్ చేస్తున్నాను. ఎల్బీ నగర్ టు కొల్హాపూర్ బస్ స్టాండ్ రెడ్ బస్‌లో నేను బుక్ చేసుకున్నాను. 850 రూపీస్ అయితే పడింది నాకు బస్ అయితే. అండ్ ఇక్కడే నేను హోటల్ తీసుకున్నాను అనమాట. ఒక రూమ్ కూడా తీసుకోలేదు. జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. తర్వాత అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి సెంటర్‌లో వెళ్తే మనకు ఆటోస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఆటో వాళ్ళేమో 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కొల్హాపూర్ శక్తిపీఠానికి. సో ఫైనల్లీ నేనైతే కొల్హాపూర్ శక్తిపీఠం దగ్గరికైతే వచ్చేసాను. ఇప్పుడు మనం ఇక్కడ మీకు కనిపిస్తున్నది కొల్హాపూర్ శక్తిపీఠం ఫ్రంట్ సైడ్ గేట్ అనమాట. ఇక్కడి నుంచి కూడా చాలామంది ఎంట్రీ అయితే అవుతున్నారు. ఈవినింగ్ 7-8 మధ్యలో బస్ అయితే ఎక్కాను. మార్నింగ్ 5:30 కల్లా అయితే మనం కొల్హాపూర్ అయితే రీచ్ అయిపోయాను. గుడికి ఎంటర్ అవ్వాలంటే మనకి 4 సైడ్స్ ఉంటుంది. 4 సైడ్స్‌లో మీరు ఎక్కడి నుంచైనా ఎంటర్ అవ్వొచ్చనమాట. సో ఇది ఫస్ట్ వే అనమాట. ఆటో వాళ్ళందరూ ఇక్కడే మనకి వదిలేస్తారు. ఈ గుడి చుట్టూరా 4 సైడ్స్ ఉంటాయి. మీరు 4 సైడ్స్‌లో నుంచి ఎక్కడి నుంచైతే వెళ్ళొచ్చు. నేను ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సో నా బ్యాగ్ అయితే లగేజ్ ఉంది కాబట్టి నా లగేజ్ వేరే సైడ్ అయితే వెళ్ళమన్నారు. సో నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఎంట్రీ కాకుండా ఇలాగ లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళి స్ట్రెయిట్‌గా వెళ్ళి రైట్ సైడ్‌లో వెళ్తే అక్కడ మనకైతే ఈ లాకర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది మీ లగేజ్ పెట్టుకోవడానికి. నాది ఎలాగో 1 డే ట్రిప్పే కాబట్టి జస్ట్ ఒక బ్యాగ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టుగా షూ స్టాండ్ అలాగే బ్యాగ్ లాకర్స్ కూడా మనకైతే ఇక్కడ ఉంటుంది. ఫ్రీ అనమాట. 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు వీళ్ళు. సో ఇక్కడ స్ట్రెయిట్‌గా వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇవే అనమాట. సో ఇక్కడ మీరైతే మీ లగేజ్ అలాగే మీ స్లిప్పర్స్ ఇవైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా దక్షిణ్ దర్వాజా ఇక్కడి నుంచి అయితే మనం లోపలికైతే ఎంట్రీ అయిపోదాం. సో లోపల ఎంటర్ అవ్వగానే మనకి కొల్హాపూర్ శక్తిపీఠం ఆలయం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అందరికీ నమస్కారం. నేను మీ నవీన్. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం కొల్హాపూర్ శక్తిపీఠానికి అయితే వచ్చామన్నమాట. అసలు అష్టాదశ శక్తిపీఠాలు అంటే ఏంటి, ఇంకా వాటి విశిష్టత ఏంటి, వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీమాత ఇంకా శివుడు ఇద్దరు వివాహం చేసుకుంటారు. ఒకరోజు దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం తలపడతాడు. ఆ యజ్ఞానికి సకల దేవతలందరినీ పిలుస్తాడు. కానీ శివుడిని అలాగే సతీమాతని ఇద్దరిని పిలవడు. మా తండ్రియే కదా అని చెప్పి సతీమాత ఆ యజ్ఞానికైతే వెళ్తుంది. అక్కడ దక్ష ప్రజాపతి శివనింద చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే శివనింద చేయడం మొదలు పెడతాడో నా భర్తను ఇన్ని మాటలు అంటావా అని చెప్పి సతీమాత అక్కడికక్కడే ఒక యజ్ఞం చేసుకొని ఆ యజ్ఞంలో దుంకి చనిపోతుంది. అప్పుడు శివుడు తన జటలో నుంచి ఒక జటాజూటాన్ని కైలాసం మీద ఉన్న పర్వతం మీద కొట్టగా అక్కడి నుంచి వీరభద్రస్వామి వారైతే పుడతారు. వీరభద్రస్వామి వారు దక్ష ప్రజాపతి యొక్క తలనైతే నరికేస్తాడు. శివుడు సతీమాతను పట్టుకొని ఈ భూమండలం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవిని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆ ముక్కలు ముక్కలుగా పైనుంచి పడినవే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. సో ఇక్కడ ఈ కొల్హాపూర్లో అమ్మవారిది కన్ను అయితే పడుతుందన్నమాట. ఇక్కడ అమ్మవారి కన్ను అయితే పడిందనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మనం గుడి లోపలికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఈ ఆలయంలో మనకి చాలా ఆలయాలు ఉన్నాయి. నవదుర్గాదేవి, దత్తాత్రేయ స్వామివారు, శివుడు అలాగే చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలు కూడా మనం అయితే దర్శనం చేసుకుందాం. అండ్ ఇక్కడ కుంకుమార్చన కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ కుంకుమార్చనకి 200 రూపాయలు ఎంతో ఉంది. అది కూడా చేసుకుందాం. దానికన్నా ముందు అమ్మవారి దర్శనం అయితే మనం అయితే చేసుకుందాం. రాగానే మనకి
అతిబలేశ్వర స్వామివారైతే మనకి ఈ ఉపాలయం అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి అతిబలేశ్వర స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాం. అతిబలేశ్వర స్వామివారు అంటే శివుడే అన్నమాట. అతి బలంగా ఉండేవాడు అని గూడా వస్తుంది. అలాగా దర్శనం అయిపోయి బయటికి రాగానే మనకి ఫస్ట్ ఇంకొక ఇలా ముందుకు రాగానే ఇక్కడ చాలా ఉపాలయాలైతే మనకి కనిపిస్తా ఉంటుంది. సో, మనకిక్కడ చూస్తున్నట్టుగా శ్రీ కాలభైరవ ఆలయం అయితే ఉందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఉపాలయానికి మనం చూసుకున్నట్టయితే మనకి శ్రీ సిద్ధి వినాయక మందిర్ గూడా ఉంది. సో, దాని తరువాత మనకి శ్రీ సింహవాహిని అమ్మవారనమాట. అమ్మవారిని గూడా దర్శనం అయితే చేసుకుందాం. ముందు మనం ఏవైతే చూసామో ఆ 2 ఉపాలయాలకి మనకి వీడియో అయితే నాట్ అలౌడ్ గాబట్టి తీయలేదు. ఇక్కడైతే అమ్మవారిని తీశాను గాబట్టి దర్శనం అయితే చేసుకోండి. అమ్మవారిని దర్శనం అయిపోయాక మనకి ఇలాగ లెఫ్ట్ సైడ్‌లోనే ఇంకొక ఉపాలయం కూడా ఉంది. శ్రీ తుల్జా భవానీ అమ్మవారు. ఈ అమ్మవారు మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మీకు తెలిసినట్టయితే అమ్ ఈ అమ్మవారే ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి కత్తి అయితే బహుమతిగా ఇచ్చింది. అమ్మవారు శివాజీ ఛత్రపతి మహారాజ్ గారు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి అమ్మవారేమో ఔరంగజేబుని చంపడానికి ఈ కత్తి అయితే ఇచ్చిందనమాట దర్శనం ఇచ్చి. అలాగా అమ్మవారిని కూడా దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఉపాలయం వచ్చేసి మనకి శ్రీ ఏకముఖి దత్తాత్రేయ స్వామివారనమాట. ఏకముఖి దత్తాత్రేయ స్వామివారు అంటే ఒక ముఖం కలిగిన దత్తాత్రేయ స్వామివారు. అసలు దత్తాత్రేయ స్వామివారి అంటేనే 3 ముఖాలు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. వీళ్ళు ముగ్గురు కలిపితే దత్తాత్రేయ స్వామివారి అని అర్థం. అలాగా దర్శనం అయిపోయాక మనం ఇలాగ ముందుకు రాగానే మనకి ఇక్కడైతే ఎట్ ప్రెజెంట్ అయితే కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా జరుగుతుంది. మీరు చూస్తున్నట్టుగా అలాగే మనకి ఇది ఇంకొక ఎంట్రీ. సో, దీని తర్వాత మనమైతే నెక్స్ట్ ఉపాలయం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇదొచ్చేసి శ్రీ సిద్ధి వినాయక గణేష్ మందిర్ అన్నమాట. సో, ఈ ఉపాలయంలో గూడా మనం వినాయకుల వారిని దర్శనం చేసుకుందాం. వినాయకుల వారిని దర్శనం చేసుకోండి. వినాయకుల వారిని దర్శనం అయిపోగానే మనకి ముందుకొచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ శివుడు అయితే మనకి కనిపిస్తా ఉంటారు. శివుడిని గూడా దర్శనం చేసుకోండి. అలాగే శివుడిని దర్శనం అయిపోయాక మనం ఇలాగ బయటికి రాగానే ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి దీపాలనేటివి పెడతారనమాట. ఈ పెద్దగా కనిపిస్తున్నాయి గదా! పిల్లర్స్ లాగా వీటిలన్నిటిల్లో దీపాలైతే పెడతారు. నైట్ టైమ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగా మనం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్‌లో నుంచి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తా ఉందో. 4 గోపురాలుగా అయితే మనకి ఇక్కడి నుంచైతే కనిపిస్తా ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక మినిమమ్ 600-700 ఇయర్స్ బ్యాకే ఈ టెంపుల్‌ని కట్టి ఉంటారు. చూడండి ఎంత పురాతన ఆలయమో. నైట్ టైమ్ అయితే అద్భుతంగా ఉంటది. మీరైతే నైట్ టైమ్ అయితే మస్ట్ విజిట్ చేయండి. ఇక్కడ దీపాలు పెట్టి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి దక్షిణామూర్తి అనమాట. మీరిక్కడ ఈ విగ్రహం కనిపిస్తుంది గదా! దక్షిణామూర్తి కిందన మనకైతే శివుడైతే ఉంటారు. సో, ఇద్దరిని దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి గురువు అనమాట. గురువు అలాగే ఇక్కడేమో మనకి శివలింగం అయితే ఉంది. ఈ శివలింగాన్ని గూడా దర్శనం చేసుకోండి. ఈ శివలింగాన్ని దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం కరెక్ట్‌గా ఈ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లోనే మనకి ఇక్కడ ఇంకొక ఉపాలయం అయితే ఉంటుంది. సో, ఈ ఉపాలయంలో మనకి మనం ఇందాక చూసినట్టుగా ఏకముఖ దత్తాత్రేయ స్వామివారైతే ఉన్నారు గదా! ఇక్కడొచ్చేసి దత్తాత్రేయ స్వామివారి పాదాలైతే ఉంటుంది. సో, ఇక్కడేమో వీడియో తీయడానికి అక్కడ కనిపిస్తుంది గదండీ! సో, అదే అన్నమాట దత్తపాదాలు. ఇక్కడి నుంచి వీడియో తీస్తాను. క్లియర్‌గా లేదు. బట్ వీడియోనే తీయకూడదన్నారు వాళ్ళైతే. సో, ఇది తీశాను. ఆ దత్తాత్రేయ స్వామివారి పాదాలని దర్శనం చేసుకొని ఇంకా ఇలాగ మనమైతే ఇప్పుడు మళ్ళీ ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాము. సో, ఇక్కడ చాలా కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతా ఉండిందనమాట. అది టెంపుల్‌లోని. సో, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విగ్రహాలు చూడండి అసలు ఈ టెంపుల్ బయట ఎంత బాగా ఉన్నాయో. అన్ని నృత్యం చేసే విగ్రహాలు, అలాగే అన్ని విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా మనం నెక్స్ట్ ఉపాలయాలను కూడా దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడొచ్చేసి మనకి నవగ్రహ మందిర్ అయితే ఉందన్నమాట. నవగ్రహాలైతే మనకి ఇక్కడైతే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఉపాలయం వచ్చేసి మనకి
సూర్యనారాయణుడు, అలాగే దుర్గాష్టమి, అలాగే సాయిబాబా మందిర్ అనమాట. మధ్యలో ఉన్నది మనకి సూర్య భగవానుడు, అలాగే మనకి రైట్ సైడ్లో ఉన్నది దుర్గమ్మ వారు, అలాగే మనకి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్లో ఉన్నది సాయిబాబా వారు అనమాట. మహారాష్ట్ర అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది సాయిబాబా గురువులు, దత్తాత్రేయ స్వామి వారు, ఎక్కువ వీళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కువ ఇదే ఉంటుందన్నమాట. సో దానివల్ల ప్రతి ఒక్క గుడిలో అయితే మనకి సాయిబాబా గుడి, సాయిబాబా వారు, లేదంటే దత్తాత్రేయ స్వామి వారు అలాగైతే ఉంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మహారాష్ట్రలో వీళ్ళకి విఠ్ఠల స్వామి వారు అంటే చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి విఠ్ఠల స్వామి వారు కూడా ఉన్నారు. విఠ్ఠల స్వామి వారు అంటే వీళ్ళు మనకి నారాయణ స్వరూపమే అని చెప్పి ఇక్కడైతే చాలా పూజలు చేస్తారు విఠ్ఠల స్వామి వారికి. అందరూ ఈ విఠ్ఠల స్వామి వారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నా విఠ్ఠల స్వామి వారి దర్శనం కూడా అయిపోయింది. విఠ్ఠల స్వామి వారి దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం ఇలాగ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ రాధాకృష్ణ మూర్తులు అయితే ఉంటుందన్నమాట. ఇలాగ కొంచెం ముందుకు వెళ్ళగానే సో రాధాకృష్ణ మూర్తి వాళ్ళని కూడా మనమైతే దర్శనం అయితే చేసుకుందాం. ఎదుగోండి జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను. రాధా అలాగే కృష్ణ స్వామివారు ఇక్కడ కూడా దర్శనం అయితే నాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. స్వామివారిది అలాగే అమ్మవారిది కూడా. ఇంకా ఈ దర్శనం అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఉపాలయానికి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఇక్కడ ఇంకొక ఆలయం అయితే ఉంది. శ్రీ స్వామి సమర్థ్. అంటే మనకి మీరు సాయిబాబా చరిత్ర చదివిన వాళ్ళకి చాలామంది తెలుస్తుంది, సమర్థ్ స్వామివారి అని కూడా ఉంటారు. అలాగే మనకి ఇక్కడ ఫైనల్లీ శ్రీ దశావతార మందిర్ అనమాట. విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహం, పరశురామ, రామ, బలరాముడు. అలాగే ఇక్కడ మనకి బుద్ధావతారం కాకుండా ఇక్కడ వీళ్ళు విఠ్ఠల స్వామి వారిని అయితే పెట్టుకుంటారనమాట. సో అది కూడా దర్శనం అయితే అయిపోయింది. దాని తరువాత మనకైతే ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకుంటే ఇంకొక ఉపాలయం అయితే ఉంది. ఈ ఉపాలయం వచ్చేసి రాముడు అలాగే హనుమంతుల స్వామి వారి ఆలయం అనమాట. సో లోపలికి వెళ్ళి ముందు హనుమంతుల స్వామి వారైతే మనకి దర్శనం అయితే ఇస్తారు. హనుమంతుల స్వామి వారిని కూడా ముందు మనమైతే దర్శనం చేసుకుందాం. హనుమంతుల స్వామి వారిని కూడా దర్శనం అయిపోయింది నాది. హనుమంతుల స్వామి వారికి ఎదురుగానే మనకైతే రాముడు, లక్ష్మణ స్వామివారు అలాగే సీతామాత అయితే ఉంటారు. లోపలికి వెళ్ళి ఆ రాముడు, లక్ష్మణ స్వామివారు అలాగే సీతామాతని కూడా మనమైతే దర్శనం చేసుకుందాం. చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ మనకి బ్లూ కలర్తోనైతే మనకి డెకరేషన్ అయితే ఉండిందనమాట. చాలా అద్భుతంగా ఉంది. రాముడు, లక్ష్మణ స్వామి వారైతే అలాగే సీతామాత కూడా. ఎట్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్న ఉపాలయాలన్నీ దర్శనం చేసుకున్నాం కదా. ఈ ఉపాలయాలను దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అట్ ప్రెజెంట్ అయితే మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. సో లైన్లోకి వెళ్ళే ముందు ఇది మొత్తం కంప్లీట్గా 4 సైడ్స్ నుంచి అయితే వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. ఇందాక నన్ను ఎట్ సైడ్ అయితే రానివ్వలేదు. అక్కడి నుంచి కాకుండా ఇది ఇంకొక సైడ్ అనమాట. నేను వచ్చిన ఎంట్రీ కూడా కాదు, ఇది వేరే సైడ్ నుంచి మనమైతే ఎంట్రీ అయినాము. ఎంట్రీ అయిన వెంటనే మనమైతే ఇప్పుడు లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. నేను వచ్చిన మాసం ఏంటంటే ఆషాఢ మాసం అనమాట. ఆషాఢ మాసం అంటేనే అమ్మవారి ప్రీతి అనమాట. అమ్మవారి మాసం అనమాట ఆషాఢ మాసం అంటే. సో దానివల్ల ఇక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి చాలామంది భక్తులైతే రావడం అయితే మొదలుపెట్టారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా ముందు లైన్లోకి వెళ్ళగానే తిరుపతి బాలాజీ అని, మన నార్త్లో అయితే బాలాజీ అని పిలుస్తారు మన వెంకటేశ్వర స్వామి వారిని. సో ముందుగా మనమైతే వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకుందాం. ఈ లైన్లో వెళ్తున్నప్పుడే మనకైతే స్వామివారు అయితే ఉంటారు. అందరూ లైన్లో వెళ్తున్నప్పుడే స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చి లైన్లోకి అయితే వెళ్ళిపోండి.
సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇక్కడొచ్చేసి మనకి సాక్షి గణపతి స్వామివారైతే ఉన్నారు. సో, సాక్షి గణపతి స్వామివారిని గూడా దర్శనం అయితే చేసుకోండి. మనకైతే బయట నుంచే మనమైతే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ లోపలైతే మనకి ఈ వినాయక స్వామివారైతే ఉన్నారో, అక్కడ మనకైతే మొత్తం ఆరెంజ్ కలర్‌తోనే ఆయనకి పూసేసి ఇక్కడైతే పెట్టారనమాట సాక్షి గణపతిలాగా. సో, ఇప్పుడొచ్చేసి మనం లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. లోపల ఎంట్రీ అవ్వగానే మనకి ఎక్కడైనా సరే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటారు. సో, అలాగా మనకి ఈ టెంపుల్‌లో ముగ్గురు అమ్మవార్లయితే మనకి దర్శనమిస్తారు. ఒక్కరు కాదు. ఫస్ట్ ఏమో మహాకాళి అమ్మవారైతే దర్శనమిస్తారు. సో, అందుకని ముందుగా మనకైతే శ్రీ మహాకాళి అమ్మవారినైతే దర్శనం చేసుకుందాం. సో, మనకి ఇక్కడ మహాకాళి అమ్మవారు గూడా ఉన్నారు. మహాకాళి అమ్మవారినైతే దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం అయిపోయాక మనకి మధ్యలో వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారైతే ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారి తరువాత సరస్వతి అమ్మవారు గూడా ఉంటారనమాట. సో, ఇలాగ మనమైతే ఇప్పుడు లైన్‌లోకి వెళ్ళిపోదాం. సో, లైన్‌లోకి వెళ్ళిపోగానే మీరు చూస్తున్నట్టయితే లోపల ఎలాగుందో ఈ మొత్తం టెంపుల్ లోపల చూడండి. అలాగే మనకిక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసి గణపతి స్వామివారు గూడా ఉన్నారు. గణపతి స్వామివారిని గూడా దర్శనం చేసుకోండి. అందరూ గణపతి స్వామివారిని దర్శనం చేసుకున్న తరువాత ఇప్పుడైతే మనం లైన్‌లోనే మనకి ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. మీరెక్కడ ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాగ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా ముందుకెళ్ళేసరికి శ్రీ వరుణ దేవుడు. ఈ వరుణ దేవుడిని గూడా మనమైతే దర్శనం చేసుకుందాం. సో, వరుణ దేవుడిని గూడా మనం దర్శనం అయిపోయి ఇక్కడ మళ్ళీ లైన్‌లోకైతే వచ్చేసాను. సో, ఇక్కడి నుంచి మనం ఇంకా లెఫ్ట్ సైడ్‌లోకెళ్ళగానే మన మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. నేనెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకంతో పాటు ఈ సంప్రోక్షణం లాంటిది చేస్తా ఉన్నారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇది నిజరూప దర్శనం అమ్మవారిది. సో, ఇది మీరు నార్మల్‌గా ఎప్పుడు చూసుండరు నిజరూప దర్శనం. నిజరూప దర్శనం తరువాత మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ఈ అభిషేకం తర్వాత ఇలాగైతే ఉంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శనం అయిపోయాక మనకైతే ఇక్కడ మహాసరస్వతి అమ్మవారు గూడా ఉంటారు. మహాసరస్వతి అమ్మవారిని గూడా దర్శనం అయితే చేసుకోండి. నా గుడిలోని దర్శనం గూడా చాలా అంటే చాలా జరిగింది ఇప్పుడైతే. సో, పదండి. ఇందాక ఏమనుకున్నానంటే అన్నీ అయిపోయాయి ఉపాలయాలు అని అనుకున్నాను. బట్ కాదు. ఇంకా ఇక్కడికి నుంచి వచ్చాక ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఉపాలయాలు. సో, ఇక్కడొచ్చేసి మనకి శ్రీ మహావిష్ణువుది ఉపాలయం అయితే మనకైతే ఉంది. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారు అనగానే మనకి శ్రీ మహావిష్ణువు కూడా గుర్తొస్తూ ఉంటారు కాబట్టి మనకి శ్రీ మహావిష్ణువుది గూడా మనకి ఇక్కడ ఉపాలయం అయితే ఉందన్నమాట. ఈ శ్రీ మహావిష్ణువుది ఉపాలయం దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు రాగానే మనకి మారుతి ప్రసన్న మారుతి స్వామి అంటే హనుమంతుల స్వామి వారు గూడా ఉన్నారు. సో, మనం హనుమంతుల స్వామి వారిని గూడా దర్శనం అయితే చేసుకుందాం. హనుమంతుల స్వామి వారిని దర్శనం అయిపోయాక మళ్ళీ మనం ఇలాగ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకొక ఉపాలయం అయితే ఉంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని గూడా దర్శనం అయితే చేసుకోండి అందరూ. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దర్శనం అయిపోయాక నాకు ఇంకా ఇలాగ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఖండోబా మందిర్ అనేది ఉంది. సో, ఇక్కడ ఖండోబా మందిర్‌లో గూడా మనమైతే దర్శనం అయితే చేసుకోండి. ఖండోబా అంటే నాకంత కరెక్ట్‌గా తెలీదు. మీకు కింద ఎవరికైనా తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మన శ్రీ నాగదేవి అలాగే దాంతో పాటు మనకు జూలే లాల్ అంట. మరి జూలే లాల్ అంటే నాకు గూడా ఎవ్వరు తెలీదు. నాగదేవి అంటే మనందరికీ తెలిసిన వారే. నాగదేవత అన్నమాట. సో, దాని తరువాత ఇక్కడ రాగానే ఇక్కడ ఇంకొక ఉపాలయం గూడా ఉంది. సో, ఈ ఉపాలయంలో గూడా నా దర్శనం అయితే చాలా జరిగింది. ఎట్ ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారనమాట గుడి దగ్గరే. సో, ఇప్పుడైతే నేను మళ్ళీ గుడి దగ్గరకొచ్చేసి ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికైతే వచ్చాను. ఇక్కడే మనకి ఇక్కడ గజలక్ష్మి అమ్మవారైతే ఉంటారు. సో, ఈ గజలక్ష్మి అమ్మవారిని గూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ 2 ఏనుగులు అమ్మవారి పక్కనైతే ఉంటుంది గజలక్ష్మి అమ్మవారు. సో, ఇప్పుడైతే ప్రసాదం కోసం వచ్చానని చెప్పాను గదా! సో, ఇక్కడైతే మనకి లడ్డూలైతే అమ్ముతున్నారు. లడ్డూలైతే రూ. 20 అయితే చార్జ్ చేస్తున్నారు. లడ్డూ అయితే తీసుకున్నాను నేనైతే. అలాగే ఇక్కడే మనకి ప్రసాదం గూడా ఇది ఏ ప్రసాదమో నాకు కూడా తెలియడం లేదు. చాలా డిఫరెంట్‌గా ఉంది. స్వీట్ గాదు. మన పొంగల్ కొంచెం కారంగా ఎలాగుంటదో అలాగా ఉందన్నమాట. సో, నేనైతే 2 తీసుకున్నాను.
2 తిన్నాననమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రసాదం గూడా. అలాగే ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన లాంటిది జరుగుతుందనమాట. ఎవరైనా సరే 200 రూపీస్ ఎంతో ఉంది దానికి గూడా. సో, అది ఇక్కడ ఎంక్వైరీ జేసి కనుక్కోండి. దాని తర్వాత ఇప్పుడు మనమొచ్చేసి ఇక్కడ ఇంకొక ఉప ఆలయం అయితే ఉంటుంది. మనం ఇందాక ఎక్కడి నుంచైతే వెళ్ళామో అక్కడే నేను ఇదైతే చూడనే లేదు. సో, ఈ టెంపుల్ వచ్చేసి మనకి కాత్యాయని అమ్మవారి గుడి అనమాట. ఇప్పుడు వెళ్లి కాత్యాయని అమ్మవారిని గూడా దర్శనం చేసుకుందాం. అమ్మవారు లోపల ఇలాగైతే ఉంటారు. అందరూ దర్శనం అయితే చేసుకోండి. కాత్యాయని అమ్మవారైనా, లేదంటే దాక్షాయిని అమ్మవారైనా అందరూ ఒకటే అన్నమాట. సో, అమ్మవారిని కూడా నా దర్శనం అయితే ఇప్పుడైతే అయిపోయింది. ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ ఇంకా ఉప ఆలయం, ఇంకా లాస్ట్ ఫైనల్ ఉప ఆలయం అయితే మనకిక్కడైతే ఉంది. సో, ఈ ఉప ఆలయంని గూడా మనమైతే దర్శనం అయితే చేసుకుందాం. సో, ఈ ఉప ఆలయం వచ్చేసి మనకి శ్రీ శనీశ్వర స్వామి వారనమాట. శ్రీ శనీశ్వర స్వామి వారిని ఇప్పుడైతే మనం దర్శనం అయితే చేసుకుందాం. నేను వచ్చే టైంలో వర్షాలైతే చాలా గట్టిగా పడుతున్నాయి. మహారాష్ట్ర సైడ్ అయితే జులై టైం కాబట్టి అలా ఉంది. సో, శనీశ్వర స్వామి వారిని గూడా దర్శనం గూడా చేసుకోండి. సో, శనీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తరువాత మనకి లెఫ్ట్ సైడ్‌లోనే ఇక్కడ ఇంకొక ఉప ఆలయం కూడా ఉందన్నమాట. ఈ ఉప ఆలయంలో మనకి శ్రీకృష్ణ స్వామివారు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేతిలో ఫ్లూట్ ఉంది గదా! సో, దాన్ని బట్టి నేను కృష్ణస్వామి అని అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు అని. సో, దీనితోని మన ఈ కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం గూడా అయ్యింది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం గదా! సో, దీనితోని మన ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్. జై శివశక్తి.